ఫ్రెండ్స్, తిరుమల గురించి మీకు తెలియని చరిత్ర గురించి ఈ రోజు మీకు వివరించబోతున్నాను. తిరుమలలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మరెన్నో ఆశ్చర్య కథలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తిరుమలలో ప్రతి చిన్న ప్రదేశానికి లేదా కట్టడానికి ఏదో ఒక అద్భుత చరిత్ర ఉండనే ఉంటుంది. తిరుమలలో భక్తులకి ఒట్టి మజ్జిగ పోస్తూ మోక్షాన్ని పొందిన ఆమె గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. తిరుమలలో ఈ మండపాన్ని ఆమె గుర్తుగా కట్టారని చెప్తూ ఉంటారు. ఇంతకీ ఏంటా చరిత్ర? ఒక భక్తుడు తపస్సు మెచ్చి శివుడు భూమిని చీల్చుకుంటూ ఇక్కడే వెలిశాడా? ఇంతకీ ఎవరా భక్తుడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఇక్కడ శివలింగం రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది? మనందరికీ తెలిసిన ప్రదేశంలో ఉన్న కొన్ని యుగాల చరిత్ర ఉన్న ఈ శివలింగం గురించి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. తిరుమల ఆలయంలో ఒక గడపకి కులశేఖరపడిని ఎందుకంటారు? అసలు ఈ కులశేఖరుడు ఎవరు? కట్టెలు తెంచుకున్న ఆగ్రహ ఆవేశాలతో ఆ మహావీరుడు గుర్రాన్ని సముద్రం వైపు పరుగులు అందిస్తున్నాడు. ఆ సముద్రం రా చూసుకుందామన్నట్లుగా అలలతో ఎగసిపడుతుంది. సముద్రం ఎంతటి భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరమే లేదు. ఎంతో మంది వీరులను, వీర సైనికులను, పడవల్ని మింగేస్తుంది. కానీ ఆ దైవానుగ్రహం కలిగిన ఈ వీరుణ్ణి ఎవరు ఆపగలిగారు? ఇంకెవరు అతన్ని కాపాడగలిగారు? పరిగెత్తుతున్న ఆ గుర్రపు కాళ్ళను ఆ సముద్రం కెరటాలు తాకాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరితను? ఎందుకిలా చేస్తున్నాడు? తిరుమలలో మనం శ్రీవారిని దర్శనం చేసుకుని మహాద్వారం నుంచి బయటికి రాగానే కాస్త తల పైకి చూస్తే ఒక సన్నపాటి రాతి కాళ్ళతో పొడుగ్గా ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపానికి ఎంతో గొప్ప కథ ఉంది. అదేంటంటే అది భగవత్ రామానుజం వారి కాలం. తిరుమలకి యథావిధిగా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. స్వామివారి దర్శన భాగ్యం పొందుతున్నారు. భక్తులు రద్దీగా బాగా పెరుగుతుండటంతో శ్రీవారి ఆలయం చుట్టూ మాడ వీధులను భక్తుల సౌకర్యం కోసం వెడల్పు చేస్తూ మార్పులు చేస్తూ ఉన్నారు. అలానే అప్పట్లో తిరుచానూరు కొంతవరకు స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు జరిగాయి. స్వామివారికి సంబంధించిన ఉత్సవాలను పూర్తిగా తిరుమలలోనే జరిపించాలని రామానుజాచార్యులు వారు ఆదేశించారంట. అందుకనే మండపాలు కట్టడం కూడా మొదలుపెట్టారు. అది వేసవికాలం. అసలే ఎండలు మండిపోతూ ఉండగా అక్కడ ఒక గొల్ల వనిత ఎన్నో ఆపసోపాలు పడి ఎండలకు ఎండిపోయి అలసిపోయి స్వామివారికి దర్శనార్థం వచ్చిన భక్తులకి కాస్త ఉపశమనం కల్పించేలాగా చల్లని మజ్జిగ అమ్ముతూ వారి దాహాన్ని తీరుస్తూ ఉంది. అలా ఆమె దగ్గరకు వచ్చిన భక్తుల దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకొని నిజాయితీగా ఏమాత్రం కూడా అత్యాశగా పోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఆమెకి స్వామివారంటే చాలా ఇష్టం, చాలా భక్తి కూడా. వారిని తలుచుకుంటూ మజ్జిగ అమ్ముతూ కాలాన్ని గడిపేది. స్వామివారి ఆలయం చుట్టూ వీధులను ఎడల్పు చేయడానికి వచ్చిన పని వాళ్ళకి కూడా అలాగే వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ పొరపాట్లు దొరలకుండా చూస్తున్న శ్రీ వైష్ణవ స్వాములకు మజ్జిగను, కమ్మటి పెరుగును ఉచితంగా అందజేసేది. ఆ చల్లటి కమ్మనైన మజ్జిగకు సంతృప్తి చెందుతూ ఆ స్వాములు ఆమెతో, తల్లి, నువ్వు ఎన్నో రోజులుగా మాకు చల్లని మజ్జిగ పంచుతూనే ఉన్నావు. నీకు మా వలన ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మా, సాధ్యపడితే ఖచ్చితంగా చేస్తామని అంటారు. అప్పుడు ఆ గొల్లవనిత, స్వాములు, నాకు ఏ కోరికలు ఉంటాయి? నా ధ్యాస అంతా కూడా ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడు భగవంతుడిపైనే ఉంటుంది. ఆ స్వామి వారికి సేవ చేస్తున్న మీలాంటి వాళ్ళకి చల్లైన పోస్తే నాకు పుణ్యం వస్తుందేమో ఒక చిన్న ఆశ. అలానే నాకు ఈ జీవితం పైన పెద్ద పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు. నా ఆఖరి కోరిక ఏదైనా ఉందంటే శ్రీవారిని చేరుకోవడమని అంటుంది. అందుకు ఆమె మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న స్వాములు, తల్లి, నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలంటే అక్కడ నిష్ఠగా పనుల్లో నిమగ్నమై ఉన్న రామానుజాచార్యులు వారి గురువైన తిరుమల నంబి ఆయన ప్రియశిష్యులైన అనంత తల్వాన్ దగ్గరికి వెళ్ళండి అని ఆమెతో అంటారు. ఆమె వారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి, స్వాములు, మీరు సాక్షాత్ ఆ గోవింద పరంధాములతో మాట్లాడతారంట కదా, మీరైనా స్వామికి చెప్పి నాకు వైకుంఠ ప్రవేశాన్ని కల్పించయ్యా స్వామి అని తనకున్న అభీష్టం వివరిస్తుంది. ఆ మాటల్లో ఉన్న అమాయకత్వాన్ని చూసి వాళ్ళిరువురు కూడా ఆమె కోరుకున్న విధంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి భక్తితో ఆమె కోరిక చెప్తారు. స్వామివారు ఆ కోరికను విని ఆ కార్యం ఎవరి చేత జరిపించాలో వారికి సెలవిస్తారు. ఆయనే శ్రీ రామానుజాచార్యుల వారు. ఆ రాత్రి గడిచాక ఉదయాన్నే రామానుజాచార్యుల వారు తిరుమల చేరుకుంటారు.
పరుగు పరుగున చెల్లని తీసుకుని వెళ్ళి ఆయనకి అందించబోతున్న గొల్లవనితని రక్షకులు అడ్డుకుంటారు. రామానుజాచార్యుల వారు ఆమెను అనుమతించమని చెప్తారు. అప్పుడు ఆమె తెచ్చిన చెల్లను శ్రీవారి ప్రసాదంగా భావించి ఆయన స్వీకరిస్తారు. అప్పుడు ఆమె, స్వామిలు, మీరు చెబితే మాకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. మీరు నేనిచ్చిన చల్లని తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది స్వాములు. మీరే నాకు వైకుంఠ ప్రవేశాన్ని కలిగించాలని ఆయన్ను పదే పదే ప్రాధేయపడుతుంది. ఆమె అమైకత్వాన్ని చూసిన భగవత్ రామానుజాచార్యుల వారు భగవంతుని మీద ఆవిడకున్న భక్తిని మెచ్చుకుని, అలాగే తల్లి, ఆ స్వామివారు నా చేత ఈ కార్యాన్ని చేయించాలని సంకల్పించినట్లు ఉన్నారు అని ఏవో కొన్ని మంత్రాలు చదివి ఒక తాటి ఆకును తెప్పించి ఆ ఆకుపై శ్రీనివాస ప్రభు ముక్తిని కలిగించుగాక అని రాసి ఆమె చేతిలో పెట్టారంట. అంతే, ఇంకా ఏవేవో దివ్యకాంతులు ఆమె నుంచి బయటికి వచ్చేశాయి. అది చూసిన చుట్టూ చేరిన భక్తులు పనివాళ్ళకు ఏం జరుగుతుందో అర్థం కాక గుండెలో గుబేలమన్నాయి. గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా అనే అరుపులతో తిరుమలగిరిలో ప్రతిధ్వనించాయి. ఆమెకు శ్రీనివాస ప్రభుపై ఉన్న భక్తిని మెచ్చుకుంటూ ఆమె పేరు మీద ఒక మండపాన్ని కట్టించమని చెప్తారు రామానుజాచార్యుల వారు. అలా కట్టిన ఆ మండపాన్ని ఇప్పుడు మనం మహాద్వారం నుంచి బయటికి రాగానే చూస్తున్న గొల్లవనిత మండపం. కొంతకాలం ముందు ఆ మండపాన్ని మాడవీధులకు అడ్డుగా ఉందని ప్రభుత్వం వారు కూల్చేయాలని అనుకున్నారు. కానీ యాదవులు ఆ మండపానికి ఉన్న ప్రాముఖ్యతను వదులుకోవడం ఇష్టం లేక ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగి ఆ మండపాన్ని కూల్చివేయకుండా ఆపేశారు. దాదాపు 1000 ఏళ్ల నాటి మండపాన్ని కొబ్బరికాయ కొట్టే ప్రదేశమే అఖిలాండం నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఆలయం తిరుమల తిరుపతిలో ఉన్న కపిలతీర్థం. కపిలతీర్థంలో ఉన్న శివుడు మనకి కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగం కొన్ని యుగాల నాటిదని చెప్తుంటారు. ఇక్కడ మనకు కనిపించే లింగం పూర్వం కపిల మహర్షి పూజించే లింగం అని చెప్తూ ఉంటారు. ఇంతకీ కపిల మహర్షి ఎవరంటే కర్తవ మహర్షి ఇంకా దేవకి జన్మించిన 10వ సంతానం. కపిల మహర్షి 7 బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడని మహాభారతంలో ఉంది. భాగవతం ప్రకారం కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమని చెప్తూ ఉంటారు. ఒకనాడు కపిల మహర్షి పాతాళంలోకి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన ఒక సహజ శివలింగాన్ని పూజించేవారు. ఆ లింగం రోజు రోజుకి పెరుగుతూ ఉండేది. అలా ఆ లింగం పెరిగి పెరిగి ఒక్కసారి పాతాళం నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చింది. భూమి ఉపరితలంపైకి వచ్చాక ఇంకా ఆ లింగం పెరుగుతూ సాగింది. ఒకనాడు బ్రహ్మదేవుడు కపిలగోవుగాను ఇంకా శ్రీ మహావిష్ణువు గోపాలుడుగాను వచ్చారు. ఆ లింగం పెరగడం చూసి కపిలగోవు తన పాలతో అభిషేకం చేసి కాలు గిడ్డలను లింగం పైన పెట్టి, మహాదేవా, ఇక నువ్వు పెరగకు అని శివుణ్ణి అడిగింది. ఇప్పటికీ మనకి ఆ లింగం పైనున్న ఆ గిడ్డలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. కపిలగోవు మహర్షి అంటే కపిల మహర్షి తపస్సు వల్ల ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి స్వామివారిని కపిలేశ్వర స్వామిని అంటారు. ఇక్కడ మనకి శివుడు కామాక్షి సమేతంగా కనిపిస్తాడు. ఈ గుడిని చోళులు కట్టించారు. ఈ గుడిలో మనకి శివునితో పాటు వినాయకుడు, శ్రీకృష్ణుడు, అగస్తీశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కార్తికేయుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అక్కడున్న విఘ్నేశ్వరుని విజయనగరం నుంచి వచ్చిన సాంబూస్ అనే దేవదాసు స్థాపించారని చెప్తూ ఉంటారు. ఆవిడ గుడికి ఎన్నో సేవలు చేస్తుందని చెప్తూ ఉంటారు. ఇక్కడున్న లింగాన్ని అగ్నిదేవుడు కూడా పూజించడంతో ఆ లింగానికి ఆగ్నేయ లింగం అని కూడా పేరు వచ్చింది. మనకి ఆ గుడిలో ఒక పుష్కరిణి కూడా కనిపిస్తుంది. పక్కన ఒక జలపాతం. ఆ జలపాతంలోని నీళ్లు ఆ పుష్కరిణిలోని పడడం చూస్తూ ఉంటాము. పురాణాల ప్రకారం ఆ జలపాతం శివుని జటాజూటం నుంచి వచ్చిన గంగా నది దరిలో ఒక దారిని, ఆ నదిని భోగమతి నదిని కూడా అంటారు. అది పాతాళం నుంచి వచ్చి భూమికి వచ్చిందని అంటున్నారు. కొన్ని పురాణాల ప్రకారం కపిల మహర్షి వల్లే భూమిపైకి గంగా నది వచ్చిందని చెప్తూ ఉంటారు. పూర్వం సాగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన వరప్రభావం వల్ల మొదటి భార్యకి అసమజసుడు, ఇంకా రెండో భార్యకి 60,000 మంది పిల్లలు కలిగారు. ఆ అసమజసుడు రాక్షస బుద్ధి కారణం వల్ల మహారాజు అతని రాజ్యం నుంచి వెలివేశాడు. ఇక 4 రాజ్యాల విస్తరణ కోసం 60,000 మంది తన కొడుకుల్ని సైన్యంగా చేసుకుని అశ్వమేధ యాగం చేశారు. అశ్వానికి రక్షణగా ఆయన కొడుకులు పెట్టాడు. ఇంద్రదేవుడు ఆ యాగాన్ని భగ్నపరిచేందుకు ఆ అశ్వాన్ని పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆధీనంలో పెడతాడు. ఆశ్రమంలోని కనపడపోయేసరికి 60,000 మంది సాగరులు అన్ని చోట్ల కూడా వెతుకుతారు. కానీ ఎక్కడా దొరకలేదు. ఎంత వెతికినా అశ్వం ఆచూకీ దొరకకపోవడంతో వారు తమ తండ్రి అయిన సాగరును కలిశారు. మహారాజు బాగా ఆలోచించి పాతాళంలో కూడా వెతకమని చెప్తారు. ఆ మాటలు విని సాగరుడు భూమిని తవ్వడం మొదలు పెడతాడు. అలా తవ్వగా కపిలముని ఆశ్రమంలో దొరుకుతుంది. దాంతో ఆ సాగరుడు కపిల మహర్షిని దూషించారు. వారి
వారి మాటలకు తపస్సులో ఉన్న కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఆ తపస్సును తట్టుకోలేక 60,000 మంది కూడా సాగరులు భస్మమైపోయారు. ఆ భస్మమైన తమ పూర్వకమైన భగీరథుడు ఉత్తమ గతంలోకి ఇవ్వాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగాదేవి 5 పాయలుగా భూమి మీద ప్రవేశించింది. అక్కడున్న తీర్థాన్ని శివభక్తులు కపిల తీర్థమని, విష్ణు భక్తులైతే ఆలవ తీర్థమని అంటారు. కృష్ణ భక్తులు అక్కడ సుచిత్రం చుట్టూ 4 వైపులా చక్రాన్ని చెక్కించడం వల్ల చక్ర తీర్థం అని కూడా అంటారు. ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని కూడా అంటారు. కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి రోజు అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలో కామాక్షి అమ్మవారికి గంధపు అలంకారం, ఇంకా శివుడికి అభిషేకం విశేషమని చెప్పొచ్చు. శివుడికి అభిషేకించిన అన్నాన్ని మనం తింటే జన్మలో మనకి అన్నం ఇంకా నీరుకి కొరవ ఉండదని చెప్తారు. ఇక్కడి నుంచి తిరుమలకు దారి ఉండేదని కూడా చెప్తారు. ముందు తిరుమల దర్శనానికి వెళ్ళేవారు ఇక్కడ తప్పకుండా కపిలేశ్వర దర్శనం చేసుకుని కపిల తీర్థంలో స్నానం చేసుకుని వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. మనలో ఎంతో మంది తిరుమలకు వెళుతూ ఉంటారు కదా. కపిల తీర్థం గురించి ఇన్ని విశేషాలు ఎవరికీ తెలియదు అనుకుంటా. ఇలాంటి ఎన్నో అద్భుత పురాణాలు ఇంకా చాలా విశేషాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను.